సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పాస్టర్ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న దైవజనుల సమూహలందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా నేను అందరికీ మీకు తెలిసే ఉంటాను. ఎందుకంటే మా నాయనమ్మ గారు కూడా ఉన్న గ్రామంలో ఇదే సేవలో ఉండేసి ఎలీషా గారు అనే పాస్టర్ గారికి ఒక మందిరం కట్టడం కూడా, అది కూడా మా పేరు మీద కట్టడం కూడా జరిగింది. అట్లాగే ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా మేము దేవుని సన్నిధిలోనే ముందుకెళ్తున్నాము. ఈ మండలంలో ఏ సమస్య వచ్చినా కానీ, ఏ పాస్టర్లు వచ్చినా కానీ ముందుండి ముందుకెళ్ళే వ్యక్తుల్లో కూడా నేను ఒకడిని. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేస్తానికి దేవుని సన్నిధికి ఇచ్చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడ్లపాటు మండలంలో ఇప్పటికి దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి కమిటీ హాల్ లేదు. ఎన్నో మంది మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చారు. కానీ ఈ సంవత్సరము సాయి గారి ద్వారాగా పుల్లారావు గారికి మరి చెప్పి మనకి ఎడ్లపాడు మండలంలో పాస్టర్లకి ఒక కమిటీ హాలు, అంటే ఎడ్లపాడు మందరం పట్టణంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ సేవకులందరికీ ఒక మంచి కమిటీ హాలు కట్టడానికి స్థలాన్ని మరి ఎంతగానో ఇప్పిస్తూ ఉన్నారు. కనుక సాయి గారు యొక్క మరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటానికి ఎంతో పూసుకొని బలంగా కార్యం జరిగిస్తున్నట్టు సాయి గారికి మనందరూ ఒకసారి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికే మరి ఎడ్లపాడు మండలంలో సేవకుల ఫెలోషిప్కి మొన్న సెమీ క్రిస్మస్ ఆరాధనకి తన కష్టార్జితాన్ని మరి ఎంతగానో, మేము ఏదో కొంచెం ఇస్తాడనుకుంటే భారీ ఎయిట్లో ఇచ్చి ఎంతో ఘనముగా మరి సెమీ క్రిస్మస్ ఆరాధన జరిపించారు. హల్లెలూయా. చాలా స్వతంత్రం అన్నమాట మాకు. సాయి గారు అంటే చాలా స్వతంత్రం. ఎందుకంటే మరి కొంతమంది కాడికి మేము వెళ్ళాలంటే భయం, కానీ సాయి గారి కాడికి మేము వెళ్ళంగలే మమ్మలను ప్రేమించి కూర్చోబెట్టి ఏం కావాలి ఏందని అడిగి మరి సమస్యలు తెలుసుకుని ఎడ్లపాడు మండలంలో సేవకులకు సహకారంగా ఉంటున్నట్టు సాయి గారు మరి ఎంతగానో ఈ రాబోయే దినాల్లో ఇంకా వారి బిడ్డలు, వారి కుటుంబం, మరి వారు చేస్తున్న పరిచర్య మరి ఇంకా అనేక విధాలుగా ఎదిగి ఇంకా ఇలుగా ఉంటే దేవుడు చిత్తమైతే రాబోయే దినాల్లో చిలకలూరుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంతగా హెచ్చించాలి. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఎందుకంటే దేనికి పనికిరానంటి వాళ్ళని మరి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు కనుక, హెచ్చించే దేవుడు కనుక మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైంది లేదు. ఆ విధంగా సాయి గారిని తనతో సహకరిస్తూ మరి ఈ స్థలానికి వచ్చినట్టు వారందరినీ కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో నాకు ఎలక్షన్ బిఫోర్ పాస్టర్లు అందరూ రావడం జరిగింది. ఎడ్లపాడు మండలంలో ఎడ్లపాడు గ్రామంలో పాస్టర్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి కమిటీ హాల్ అడగడం, కమిటీ హాల్కి స్థలం ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు, మా ముద్దుబిడ్డ ప్రతిపడ పుల్లారావు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ మీ అందరి తరపున, అదేవిధంగా అంతమంది వచ్చిన పాస్టర్ల తరపు నుంచి నేను ఆ స్థలాన్ని పుల్లారావు గారితో నేను మాట్లాడి, మా ఎమ్మెల్యే గారి ప్రతిపడి పుల్లారావు గారితో మేము మాట్లాడి మన పాస్టర్లకి ఆ స్థలాన్ని కూడా కేటాయిస్తాను. అదేవిధంగా నాకు ఒక ఇష్టం, నాకు ఇష్టమైన గ్రామము సంగగోపాలపురము, అందులో బొన్నీ నగర్. బొన్నీ నగర్లో ఉన్న ఆ చర్చి కూడా మన పాస్టర్ గారు కూడా జరిగింది. ఆ చర్చి ఏంటంటే ఆ చర్చికి వచ్చి గోడలు కూడా కట్టారు. కానీ అంతలోనే దురదృష్టవశాత్తు మన పాస్టర్ గారైన శ్రీమాన్ గారు కూడా మరణించడం జరిగింది. భార్య ప్లస్ పాస్టర్ గారు. అది ఒక మనందరికీ బాధాకరమైన విషయం ఒకటి. ఎందుకంటే
శ్రీనివాస్ గారు చాలా కష్టపడి ఆ చర్చిని గోడల దాకా లేపాడు. కానీ ఈరోజు అతను మన మధ్య లేకపోయినా కానీ ఆ చర్చి అనేది మధ్యలో ఆగిపోవడం జరిగింది. ఆ చర్చిని కూడా ఆ రేకులు కానీ ఆ ఐరన్ పైప్స్ కానీ ఎంత అవుతాయో ఎస్టిమేషన్ వేసుకొని రమ్మన్నాను. నా శాయశక్తులు నేను చేస్తాను. ఆల్రెడీ ఆ బ్రిక్స్ రాయి కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఆ రేకులు కూడా నా తరపు నుంచి కానీ నా పార్టీ తరపు నుంచి కానీ అది కూడా ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా అక్కడున్న పేదలందరికీ స్థలాలు కూడా కేటాయిస్తాను. దాంతోపాటు మన పాస్టర్ అందరికీ ఎడ్లపాటులో కూడా స్థలాన్ని కేటాయిస్తానని చెప్పేసి మీ శ్రమికరస్ను మీ అందరి ముందు నేను వాగ్దానం చేస్తున్నాను. చాలా మంచిది. ఇలాంటి సేవకులను ప్రేమించి మరి దైవ కార్యక్రమంలో పాలు పొంది మరి ఇలాంటి వాగ్దానం చేయటము, ఇలాగా ముందుకు రావటము చాలామంది రాలేరు. కానీ మరి దేవుడు వారి యొక్క నాయనమ్మ గారు చేసిన ప్రార్థన మన వెడ్లపాడు మండలంలో ఇలాంటి మంచి మరి నాయకులు మనకు అప్పగించటం దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తం. రాబోయే దినాల్లో మరి సాయి గారిని వారి బిడ్డలను మరి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ స్తోత్రాలయ్యా. ఈ ఎడ్లపాడు మండలంలో ప్రభా నైనా ఇదిగో తండ్రి అయ్యా, మరి కమిటీ వాళ్ళు కావాలని అడిగినప్పుడు